తర్వాత మేడం ఇప్పుడు నిన్ననే నేను నమస్తే తెలంగాణలో ఒక వార్త చూసిన. మొత్తంగా నీతివంతమైన పాలన తెలంగాణలో జరుగుతుంది. అసలు అవినీతే లేదు అని చెప్పి ఏదో ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారు. మీరేమో అవినీతి ఉంది, కోట్లు పెడుతున్నారు అంటున్నారు. నమస్తే తెలంగాణ అంటే కేసీఆర్ పత్రిక. కేసీఆర్ ఈరోజు రేపొద్దున మార్నింగ్ ఆ పేపర్లో బ్యానర్ ఐటమ్ ఏం రాయాలంటే అదే రాస్తారు. ఇతర పత్రికలు కూడా మేనేజ్ చేసేటటువంటి కేసీఆర్ నమస్తే తెలంగాణ ఒక బ్రాండ్ ముద్ర. ముద్ర టిఆర్ఎస్ పార్టీ యొక్క ముద్ర. వాళ్ళు ఆయన ఏం చెప్తే అదే ముద్రించాలి అంతే. అటువంటి పరిస్థితులు ఈ రోజు అవినీతి తప్ప నీతి అనే మాటకు అర్థం లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారినటువంటి బిఆర్ఎస్ పార్టీ. అవినీతికి తప్ప నీతి అనేటటువంటి మాటకు అర్థం తెలియదు. నీతివంతులను అందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉండనీయకూడదు. ఈ రాష్ట్రంలో నీతి అనేటోళ్ళు, మంచి మాట్లాడేటోళ్ళు, ప్రజలకు సేవ చేసేటోళ్ళు ఎవరు ఉండకూడదు. కేవలం అంత కంప్లీట్ అందరిని ఎలిమినేట్ చేసి కేవలం అవినీతి పరులే ఈ రాజ్యాన్ని ఏలాలి, అవినీతి పరులే ఈ రాష్ట్రంలో ఉండాలి, ఆయన పార్టీలోకి అందరు వచ్చేయాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇక వేరే పార్టీ లేకుండా కంప్లీట్ గా ఇదవుతుంది. కాబట్టి ఎవరు ప్రశ్నించారు, ఇంకా కానీ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అంటే ఆత్మీయ సమావేశాల్లో కొంచెం ప్రశ్నల వర్షం ఒకటి మొదలు. ఈ తెలంగాణలో కేసీఆర్ నియోజకవర్గంలోనే నిన్న వాళ్ళ ఆత్మీయ సమావేశం పెట్టుకుంటే ఆయన భూమిరెడ్డి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ లీడర్ కేసీఆర్తో కలిసి తిరిగి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా పెద్ద లీడర్, మన కార్పొరేషన్ చైర్మన్గా ఉంది. ఆయన ఏం చెప్పిండంటే కేసీఆర్కు కళ్ళు లేవు, చెవులు ఒకటే ఉన్నాయని చెప్పి ఓపెన్గా మాట్లాడారు. ఈవెన్ గజ్వెల్ నియోజకవర్గం గురించి చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఈ బీఆర్ఎస్లో ఏమన్నా ఒక లుకలుకలు మొదలై ఇదేమన్నా కొంత నష్టం చేసే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు వాస్తవాల్ని ప్రజలకు గమనించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ లుకలుకలు ఉన్నాయి. ఒక చోట అని చెప్పడానికి లేదు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయంటే మిగతా చోటలు ఏమైనా మనం ఎట్లా అనుకుంటాం? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే లుకలుకలు ఉన్నాయి. కొందరు ఏంటంటే ఇంకా అధికారం 6 నెలలు ఉంది, తమ అవసరాల కోసం పాపం అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా భూమి పోతుందేమో, నేను ఇక్కడ నుంచి పోతే నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతుందేమో, నేను ఇక్కడ నుంచి పోతే నా పనులు ఏమైనా కాకుండా, ఇట్లాంటి భయంతోన అనేక మంది ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఏ చిన్న చిన్న వాటికి సాగులు తీసుకొని వాళ్ళ మీద వేధింపులు ఉంటాయి. సో వీటికి అన్నిటి కూడా తట్టుకోలేనటువంటి వాళ్ళు వీటన్నిటి మీద ఎందుకు పోయి ఈ పరిశాన్ అంతా మాకు ఊకుంటాయి అనేటటువంటి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అక్కడ మనసు చంపుకొని ఉంటున్నారు.